హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 2025లో జూలైలో ఎంటర్టైన్మెంట్ వరల్డ్లో ఫ్రెష్గా ధమాకాగా వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ల లిస్టు చూద్దాం. 2025 జూన్ జూలై రికార్డులు బద్దలు కొట్టే సినిమా సిరీస్లు ఏంటంటే ఈరోజు వీడియోలో చూద్దాం. మొదటిది స్టోలెన్. ఒక చిన్న రూరల్ రైల్వే స్టేషన్ లో కథ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అర్బన్ సోదరులు ఒక పెద్ద ట్రైబల్ తల్లి ఒడిలో బిడ్డను కిడ్నాప్ చేయడానికి చూస్తారు. అక్కడి నుండి ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఒక సోదరుడు తన మోరల్ సెన్స్ తో ఆ తల్లికి హెల్ప్ చేయాలని డిసైడ్ చేస్తాడు. రెండో సోదరుడు అతనితో ఈ డేంజర్ జర్నీలో జాయిన్ అవుతాడు. రూరల్ ఇండియా బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా విజువల్ అట్మాస్ఫియర్ చాలా డార్క్ గా ఉంటాయి. కిడ్నాపింగ్, సర్వైవల్ థీమ్స్ తో ఈ స్టోరీలో ఎమోషనల్ సస్పెన్స్ఫుల్ గా ఉంటుంది. జూన్ 4, 2025న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతుంది. నెక్స్ట్, థగ్ లైఫ్. 2025 ఒక వ్యక్తి తన ఐడెంటిటీ లైఫ్ కోసం ఫైట్ చేసే కథ ఇది. డేంజరస్ శత్రువులు అతన్ని లోపలి సంఘర్షణల మధ్య సర్వైవల్ రూల్ అయిన ఒక దారిలో వెళ్తాడు. ఈ జర్నీలో బ్రిటేల్ అండ్ రివెంజ్ పవర్ ఫైట్స్ తో అతను ఎదుర్కొంటాడా, లైఫ్ ని ఇంకా కాంప్లికేట్ చేస్తాడా? రా ఎమోషనల్ ఇంటెన్స్ మూమెంట్స్, ఊహించని ట్విస్ట్లతో ఈ స్టోరీ గ్రిప్పింగ్ అండ్ అన్ప్రెడిక్టబుల్ గా. ఇది కేవలం ఒక థగ్ కథ కాదు, తన పాస్ట్ ప్రజెన్స్ తో ఫైట్ చేసే ఒక మనిషి కథ. జూన్ 5, 2025న థియేటర్లో రిలీజ్ అవుతుంది. మూడోది హౌస్ఫుల్ 5. ఒక లగ్జరీ క్రూజ్ షిప్ లో సెట్ చేసిన కథ. ఒక రిచ్ మెన్ అనుకోకుండా హత్యకు గురవుతాడు. ఆ తర్వాత కన్ఫ్యూజన్ మిస్ అవ్వకుండా అండర్స్టాండింగ్ సీక్రెట్స్ తో నిండిన సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. పాత క్యారెక్టర్లు తమను బేవకూఫ్ నేచర్ ప్రాబ్లం క్రియేట్ చేసే స్టైల్లో రీఎంటర్టైన్ అవుతారు. ఈసారి మర్డర్ కూడా ఉంది. అందరికీ ఏదో ఒక సీక్రెట్ దాచడానికి ఉంది. జూన్ 6, 2025న థియేటర్లో రిలీజ్. బ్యార్లినా. ఈవ్ అనే డెడ్లీ యంగ్ అసాసిన్ కథ. రస్కర్ రోమా అనే డేంజర్ ఆర్గనైజేషన్ లో బాల్యం నుంచి ట్రైన్ అయ్యింది. కానీ ఆమె తండ్రి మిస్టీరియస్ డెత్ ఆమె లైఫ్ ని షేక్ అవుతుంది. ఆ బాధతో ఆమె రివెంజ్ మిషన్ లోకి వెళ్తుంది. అక్కడ ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, ఎదుర్కొన్న రూత్లెస్ పవర్. ఈ స్టోరీని గన్స్ మాత్రమే కాదు, మైండ్, బ్రీటిల్ అండ్ అండర్ వరల్డ్ ఉన్నాయి. ట్రస్ట్ చేయడం బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. ఈ జర్నీ కేవలం శత్రువులను ఫినిష్ చేయడం కాదు, తన ఐడెంటిటీని లాస్, రిలేషన్షిప్ ని ఫ్రెండ్స్ అవుట్ చేయడం. ఈ సినిమాలో జాన్ వీకి యూనివర్సల్ లో భాగంగా డార్క్, స్టైలిష్ అండ్ బ్రూటల్ వరల్డ్ ని మళ్ళీ చూపిస్తాడు. జూన్ 6న థియేటర్లో రిలీజ్ అవుతుంది. హరిహర వీరమల్లు. మొఘల్ సామ్రాజ్యంలో జులుం, గ్రిడ్స్ తో విసిగిపోయిన ఒక మనిషి భగవద్ దారి పడతారు. తండ్రి డెత్ తర్వాత వీరమల్లు ఆ టైంలోని కరప్టెడ్ పవర్ అండ్ గ్రిడ్ జర్నల్ కి వ్యతిరేకంగా నిలబడతాడు. పాలిటిక్స్, బ్రిటిల్, బ్లడ్ షేడ్ ఎక్కడ చూసినా కనిపిస్తాయి. ఇది కేవలం రివెంజ్ కథ కాదు, సిస్టమ్ లోని బద్దలు కొట్టే బాగీ కథ. కోహినూర్ డైమండ్ నుంచి సత్తా కుర్చీ వరకు అన్ని పనంగా ఉన్నాయి. హీరో లేడు, స్టెయిన్ లేడు, సర్వైవల్ మోటివ్ రీచ్ అవ్వడమే గోల్. జూన్ 12న థియేటర్లో రిలీజ్ అవుతుంది. హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. వైకింగ్స్, డ్రాగన్స్ మధ్య పాత శత్రుత్వం ఉన్న ఒక వరల్డ్ లో సెట్ చేసిన కథ. బర్క్ ఐలాండ్ లో హికాబ్ అనే యంగ్ బాయ్ కాస్త డిఫరెంట్. డ్రాగన్ కిల్ చేయడం కాదు, వాటిని అర్థం చేసుకోవాలనుకుంటాడు. ఒకరోజు అతను టూత్లెస్ అనే రేర్ పవర్ నైట్ ఫ్యూరీ డ్రాగన్ ని కలుస్తాడు. వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అండ్ హ్యూమన్ డ్రాగన్ వరల్డ్ లోకి, థింకింగ్ లోకి చేంజ్ చేస్తుంది. కానీ ఒక పాత డేంజర్ రెండు వరల్డ్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి వస్తే హికాబ్ టూత్లెస్ గా కలిసి అన్హ్యూమనబుల్ ఫైట్ చేయడానికి వస్తాడు. ట్రస్ట్ అండ్ ఫ్రెండ్షిప్ ను న్యూ వరల్డ్ లో క్రియేట్ చేసే కథ. జూన్ 13న రిలీజ్ అవుతుంది థియేటర్లో. ఏడవది మెటీరియాలసిస్ట్. న్యూయార్క్ సిటీలో ఒక అంబిషన్ అమ్మాయి కథ. ఆమె మ్యాచ్ మేకర్, పీపుల్స్ పర్ఫెక్ట్ పార్ట్నర్ ని ఫైండ్ చేస్తుంది. కానీ ఆమె లైఫ్ లో కన్ఫ్యూజన్ వస్తుంది. పర్ఫెక్ట్ మ్యాచ్ అండ్ పాత ఎక్స్ మధ్య చిక్కుకుంటుంది. ఒకవైపు కెరీర్, సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ కి సరిపడే వ్యక్తి, మరోవైపు ఎప్పటికీ ఎండ్ కాని పాత రిలేషన్షిప్, మోడ్రన్ అండ్ డేటింగ్ కాంప్లికేషన్స్, హార్ట్ వర్సెస్ మైండ్ కాన్ఫ్లిక్ట్స్ చూపించే కథ. జూన్ 13న థియేటర్లో రిలీజ్ అవుతుంది. రానా నాయుడు సీజన్ 2. రానా నాయుడు ఒక టఫ్ పిక్కర్. తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో పాత శత్రుత్వం మధ్య చిక్కుకుంటాడు. ఈ సీజన్ లో న్యూ ఛాలెంజెస్ తో అతను తన మైండ్ స్ట్రాటజీని బయటకి, థాట్స్ లోపల బ్రిటల్ ఫైట్స్ చేస్తాడు. ఎమోషనల్ అండ్ రిలేషన్షిప్ ఇంకా డీప్ అవుతాయి. యాక్షన్ డ్రామా, న్యూ ట్విస్ట్ అండ్ సీక్రెట్ స్టోరీస్ గ్రిప్పింగ్ గా మారుస్తాయి. ఇంటెన్స్ క్రైమ్ డ్రామా, ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ అండ్ పవర్ స్ట్రగుల్స్ ఇష్టపడితే రానా నాయుడు సీజన్ 2 మస్ట్ వాచ్. జూన్ 13, 2025 నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది. 9వది సితారే జమీన్ పర్. ఒక ఈగోయిస్ట్ బాస్కెట్ బాల్ కోచ్ డ్రంక్ డ్రైవ్ కేసులో చిక్కి కోర్టులో అతన్ని న్యూరో డైవర్టరీ అడల్ట్ టీమ్ కి ట్రైన్ చేయమని కమ్యూనిటీ సర్వీస్ ఇస్తుంది. మొదట్లో అతను దీన్ని జోక్గా తీసుకుంటాడు, కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటే లైఫ్ లో రియల్ మీనింగ్ అర్థమవుతుంది. సొసైటీని ఇగ్నోర్ చేసే వాళ్ళ డిఫరెంట్ వరల్డ్ ఎమోషనల్ చూపిస్తుంది. కోచ్ మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతుంది.
గేమ్ మాత్రమే కాదు లైఫ్ లెసన్ నేర్చుకుంటారు. జూన్ 20న 2025న థియేటర్లో రిలీజ్ అవుతుంది. కుబేరా ఒక మనిషి లైఫ్ లో బాటమ్ లేయర్ నుంచి స్టార్ట్ అయి మనీ పవర్ వెంట పరిగెత్తే కథ ఇది. బిచ్చగాడిగా మొదలైన జర్నీలో అతని అంబిషన్స్ అండ్ గ్రిడ్ వరల్డ్లోకి తీసుకెళ్తుంది. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లైఫ్ లో ఒకదాని తర్వాత ఒకటి కొట్టుకుంటాయి. ఒకరు మనీ కోసం ఏదైనా చేస్తారు, పాత వాటి నుంచి రిడమ్షన్ కోసం ట్రై చేస్తారు. మోరల్ డైలమాలో చాయిస్లెస్ కాస్ట్ చూపిస్తుంది. లాయల్టీ అండ్ బ్రిటల్ సర్వైవల్ టేస్ట్ అవుతారు. మనీ హంగర్ ఒక మనిషిలా ఎలా చేస్తుందో అతను గేమ్ లో చిక్కుకుంటాడో చూపిస్తుంది. జూన్ 20, 2025న థియేటర్లో రిలీజ్ అవుతుంది. 28 years లేట్ ఒక డేంజరస్ రేజ్ వైరస్ అన్ని డిస్ట్రాయ్ చేసి వరల్డ్ లో సెట్ చేసే కథ. 28 years తర్వాత కూడా క్వారంటైన్ అండ్ సర్వైవల్ లైఫ్ వే అయిపోతుంది. కొంతమందికి ఒక చిన్న ఐలాండ్ లో తమ వరల్డ్ లో క్రియేట్ చేసుకొని లీవ్ చేస్తారు, కానీ మెయిన్ ల్యాండ్ లో ఆ డేంజర్ వరల్డ్ ఇంకా జీవించి ఉంది. వైరస్ అండ్ హ్యూమన్ ని వాళ్ళ థింకింగ్ ని హ్యూమానిటీని చేంజ్ చేస్తుంది. ఒక సర్వైవల్ రిస్కీ మిషన్ లో మెయిన్ ల్యాండ్ కి వెళ్తే అక్కడ సీక్రెట్ అండ్ హర్రర్ ఎదురవుతాయి. హ్యూమానిటీని సేవ్ చేసే జూన్ 20న 2025 థియేటర్లో రిలీజ్ అవుతుంది. F1 ది మూవీ ఒక ఫార్ములా 1 డ్రైవర్ కథ. యాక్సిడెంట్ తర్వాత రేసింగ్ నుంచి రిటైర్ అవుతాడు, కానీ వ్యక్తిగా అతను మళ్ళీ ట్రాక్ పైకి తీసుకెళ్తుంది. ఒక న్యూ ఫాస్ట్ యంగ్ డ్రైవర్ అతని లైఫ్ లోకి వస్తాడు. ఇప్పుడు ఓ ఓల్డ్ లెజెండ్ న్యూ స్టార్ ఒకే టీంలో కోసం రేస్ చేయబోతున్నారు. స్పీడ్ మాత్రమే కాదు, ఈగో అండ్ రిస్క్ అండ్ లెగసీ కూడా రన్ అవుతుంది. ఇన్సైడ్ స్ట్రాటజీస్, రేస్ అండ్ డేంజరస్ మెంటాలిటీ. న్యూ స్టార్ ఒకే టీం కోసం రేస్ చేయబోతున్నారు. స్పీడ్ మాత్రమే కాదు, ఈగో, రిస్క్ అండ్ లెగసీ గేమ్స్ కూడా రన్ అవుతాయి. ట్రాక్ ఆఫ్ లైఫ్, రివైవల్సీ అండ్ ఇన్సైడ్ స్ట్రాటజీస్ రేస్ కంటే డేంజరస్ మెంటర్షిప్ అండ్ కాంపిటీషన్స్ మధ్య టెన్షన్, హై స్పీడ్ డ్రామా స్టోరీ ఇంట్రెస్ట్ గా మారుతుంది. జూన్ 27, 2025న థియేటర్లో రిలీజ్. ఒక తల్లి తన కూతుర్ని మిస్టీరియస్ డేంజర్ సిచ్యువేషన్ నుంచి సేవ్ చేయడానికి ట్రై చేసే కథ. ఆమె కూతురుపై ఏదో శాపం లేదా విచిత్రమైన శక్తులు ఉన్నాయి. దీంతో కేస్ స్కేరీగా కాంప్లికేట్ అవుతుంది. తల్లి తన ధైర్యం, జోష్ తో ఈ ఫైట్ ని జంప్ అవుతుంది, కానీ రోడ్ ఈజీ కాదు. కాజల్ ఒక కామన్ హ్యూమన్ స్ట్రాంగ్ ఉమెన్ గా రోల్ లో అద్భుతంగా నటిస్తుంది. ఎమోషనల్, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తో నిండిన కథ. కాంప్లికేషన్స్ క్లియర్ గా కనిపిస్తాయి. జూన్ 27, 2025న థియేటర్లో రిలీజ్ అవుతుంది. మెగన్ 2.0 2 తర్వాత జేమా తన కిల్లర్ క్రియేట్ చేసిన మెగన్ ని మళ్ళీ జీవించేలా చేస్తుంది. ఎందుకంటే అమీలియా అనే న్యూ మిలిటరీ గ్రేడ్ రోబోటిక్ టెక్నాలజీ స్టీల్ చేసిన డేంజర్ క్రియేట్ చేస్తుంది. అమీలియా అంతా అడ్వాన్స్ గా ఉంటుంది. తన మేకర్స్ ని కంట్రోల్ నుంచి బయటకు తీసుకెళ్తుంది. డేంజర్ అవుతుంది. జేమా మెగన్ హెల్ప్ చేయడానికి ఈ న్యూ వెపన్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏఐ టెక్నాలజీ, హ్యూమన్ ఎమోషనల్ మధ్య టెన్షన్ చూపిస్తుంది. మొఘల్ ప్రొటెక్టివ్ కనిపిస్తుంది. ఆమె పవర్ కూడా డేంజరస్. ఏఐ వరల్డ్ లో డార్క్ అండ్ థ్రిల్లింగ్ సైడ్ చూపిస్తుంది. జూన్ 27, 2025న థియేటర్లో రిలీజ్ అవుతుంది. స్క్విడ్ గేమ్ సీజన్ 3 గత సీజన్స్ ఇంటెన్స్ అండ్ టెన్షన్స్ తో కథ సాగుతుంది. గ్రీహన్ ఇప్పుడు తన కోసం మాత్రమే కాదు, ఈ బ్లడ్లీ సిస్టమ్ డిస్ట్రాయ్ చేయడానికి ఫైట్ చేయడాస్తాడు. న్యూ ప్లేయర్స్, న్యూ డేంజర్ గేమ్. పాత శత్రువుల షాజియస్ ఈసారి డేంజరస్ మైండ్ గేమ్ ట్విస్టింగ్ గా ఉంటాయి. ప్రతి స్టెప్ లో బ్రిటైల్ అండ్ డిసీట్ డేంజరస్ ఉంటుంది. సస్పెన్స్, టెన్షన్ కంటిన్యూ పెరుగుతుంది. ఈ బ్లడ్లీ గేమ్ నుంచి బయటపడేందుకు ప్లేయర్స్ తమ స్ట్రాటజీస్ ని, ధైర్యాన్ని ఉపయోగిస్తారు. జూన్ 27, 2025న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది. ఈ 15 సిరీస్ లో ఎమోషనల్ అండ్ థ్రిల్ యాక్షన్ ట్విస్ట్లతో మీ హృదయ స్పందనను రేస్ చేస్తాయి. ఒక్కడిగా కూర్చొని లైఫ్ ఆఫ్ చేసుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూస్తే మీరు మరో వరల్డ్లోకి వెళ్ళిపోతారు. మీరు ఏ సినిమా లేదా సిరీస్ లో మొదట చూడబోతున్నారో కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.